దానికి పుట్టిన పిల్లలు కానీ, అది కష్టపడి పెట్టిన ఆ గుడ్లు కానీ ఏ ఒక్కటి కూడా పాడు చేయకూడదని, చంపకూడదని ఆ కోయిల కానీ లేదా ఆ పక్షి ఏదైనా సరే, ఆ పక్షి జాగ్రత్తగా తన గూడును ఉన్నతమైనటువంటి ప్రదేశాల్లో పెడుతుంది, ఎత్తైన ప్రదేశాల్లో పెడుతుంది, ఏ హాని జరగకూడదని. ఆ గుడ్లు పొదిగిన తర్వాత, ఆ గుడ్లు పెట్టిన తర్వాత అది ఆహారానికి వెళ్ళేటప్పుడు కూడా భయపడుతూ వెళుతుంది. ఎందుకో తెలుసా? ఎక్కడ ఏదొచ్చి నా గుడ్లను, నా బిడ్డలను పాడు చేస్తుందో, తినివేస్తుందో అన్న భయముతో అది ఆహారానికి వెళ్ళేటప్పుడు ఆ గుడ్ల మీద ఒక కంచెను వేసి వెళుతుంది. చూసారా మీరు ఎప్పుడైనా? ఒక కంచెను వేసి వెళుతుంది. అది చేసుకునేటువంటి ఆ గూడు కూడా ముళ్ళతోనో, బయటంతా కూడా ముళ్ళు పుల్లలతో నింపబడి ఉంటుంది. ఆ గూడు లోపల మాత్రము మెత్తగా చక్కటి చెత్తనో మంచి గడ్డినో స్థిరపడి చేసుకుంటుంది. ఎందుకంటే బయటేమో కర్రలతోనూ ముళ్ళుతో నింపబడి ఉంటుంది, కానీ లోపల మాత్రము తన బిడ్డల కోసం, తన కోసము చక్కగా మెత్తగా సురక్షితంగా ఉండే విధముగా చక్కటి గడ్డిని ఏర్పాటు చేసుకుంటుంది. అయితే ఎందుకోసమో తెలుసా? ఏది అన్నా వచ్చినా ఆ పైన ముళ్ళు వల్లనో, ఆ పైన ఆ గరుకైనటువంటి ఆ పుల్లల వల్లనో లోపల దాకా రాదేమన్నటువంటి ఆశ దానికి. ఒకవేళ అది ఆహారానికి వెళ్ళినా అది త్వరపడి అది ఎక్కడికి వెళ్ళినా తన గూడు మీదే తన ఆశ ఉంటుంది, తన గూడు మీద తన ఆశ ఉంటుంది. ఎందుకో తెలుసా? నా బిడ్డలను నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి, నా గుడ్లను నేను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే ఆశ ఎక్కడికి వెళ్ళిన. ప్రభువారు కూడా మన చుట్టూ కంచె వేశాడు, మన చుట్టూ ఆయన కంచెను ఉంచాడు. ఆయన కంచెను దాటి సైతాను ఎప్పుడు కూడా లోపలికి రాలేడు. ఇది నమ్మాలి చాలామంది కూడా. ఆయన ఒకవేళ కుటుంబాలకు కానీ, విశ్వాస జీవితాలకు కానీ చుట్టూత కంచె వేసినప్పుడు, ప్రాకారములు ఆయన ఉంచినప్పుడు, వాటిని దాటి లోపలికి సైతాను ఎప్పుడు కూడా రాలేడు కూడా. అలాంటి ప్రాకారాలు, అలాంటి కంచెలు ప్రభువారు మన చుట్టూ వేస్తారు. అయితే మరి సైతాను లోపలికి ఎలాగ వస్తున్నాడు? హృదయాలను ఎలాగ గలిబిలి చేస్తున్నాడు? కుటుంబాలను ఎలాగా చెరపడుతున్నాడు? కుటుంబాలను ఎలాగా, విశ్వాసాలను ఎలాగ పాడు చేస్తున్నాడు అని అంటే, దేవుడు వేసినటువంటి ఆ కంచెను పాడు చేస్తుంది మనమే. ఏమంటారు? దేవుడు వేసినటువంటి ఆ ప్రాకారాన్ని కూలగొడుతుంది కూడా మనమే. మన విశ్వాస జీవితము చుట్టూ మంచి కంచె వేస్తుంది ఆయనే, ఆ కంచెను తీసివేస్తుంది మనమే. ఈరోజు పరిస్థితులు చక్కబడలేవు, పరిస్థితులు బాగాలేవు. ఎందుకు పరిస్థితులు ఎలాగైనాయి అని అనుకుంటున్నామే కానీ, ఇదిగో దానికి కారణం నేనే అని ఒప్పుకునే విశ్వాసి, ఒప్పుకునే మనుషుడు లేడు. ఉన్నాడా? దానికి కారణం నేనే, నా అపవిత్రత వల్ల, నా దోషక్రియల వల్ల, నా పాపక్రియల వల్ల ఇది జరిగింది అని ఎవరైనా ఒప్పుకుంటున్నారా? ఒప్పుకోవట్లే. ఇస్కరియోతు యోధ ఒప్పుకున్నాడా లేదా? ఇదిగో దేవునికి ఆ పరిస్థితి రావడానికి గల కారణం నేనే అని ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. ఆయన్ని పట్టించింది నేనే. ఇది నా అపవిత్రత, నా పాపం. ఆయనతో తిరిగి కూడా, ఆయనలో ఉండి కూడా, ఆయనలో జీవించి కూడా నేను ఆయన అర్థం చేసుకోలేకపోయాను, ఆయన తెలుసుకోలేకపోయాను. ఈరోజు చాలామంది కూడా మనుషులు ఒప్పుకోలేకపోతున్నారు దేవుణ్ణి. వారు చేసినటువంటి పాపాలను ఒప్పుకోలేకపోతున్నారు. వారు చేసినటువంటి లోక సంబంధమైనటువంటి కార్యాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోలేకపోతున్నారు. తద్వారా కుటుంబాల్లో చిందరవందరగా ఉన్నాయి, గలిబిలిగా ఉన్నాయి, వేషధారణగా ఉన్నాయి.
విశ్వాస లోపంలో ఉన్నాయి. అందుకే భక్తుడు కొన్ని మాటలు మనకు తెలియజేస్తున్నారు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9వ వచనము. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మును కలుసుకొనుటలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించును. ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారములోనే నడుచుచున్నాము. ఎంత చక్కటి మాటలు, ఎంత చక్కటి మాటలు తెలుసా? కావున న్యాయము మాకు దూరముగా ఉందంటే, న్యాయం దూరంగా ఉంటుంటే మనుష్యుడు నోటి మాట మాకు న్యాయం జరగట్లేదు, దేవుడు మాకు న్యాయం చేయట్లేదు అని నోటి ద్వారా పలుకుతున్నాడంటే దేవుడు అన్యాయస్తుడని వాని దృష్టిలో. అవునంటారా కాదంటారా? ఆ మాట్లాడే మనిషి దృష్టిలో దేవుడు అన్యాయస్తుడు. దేవుడు అన్యాయస్తుడా? నీవు అన్యాయస్తురాలువై, నీవు అన్యాయస్తుడివై, నీ గుణగణాలు, నీ బుద్ధులు, నువ్వు చేసే పనిబాట్లు, నువ్వు వెళ్ళే మార్గాలు, నీ తలంపులు, నీ ఆలోచనలు దేవునికి దూరముగా ఉండి నాకు న్యాయము జరగట్లేదని నీవు అనుకునుట అది కేవలం నీ వెర్రితనము, నీ అహంకార దోషమే. ఒక మారు దెబ్బ తగిలినప్పుడు, ఒరే ఈ దెబ్బ దేవుడు మనకు కొట్టాడు, ఇందుని బట్టి మనం పవిత్రంగా బ్రతకాలా అన్నటువంటి బుద్ధి జ్ఞానాలు మనుషులకు ప్రాముఖ్యంగా కరువైపోయింది. ఇదిగో దీనివల్ల ఇది ప్రాప్తించింది, ఇదిగో దీనిలోనికి మరలా నేను రాకూడదు, నీతిలో నేను బ్రతకాలా, న్యాయంగా నేను బ్రతకాలా, వాటన్నిటికంటే దేవునికి నమ్మకంగా బ్రతకాలా, ఇంత భయంకరమైనటువంటి స్థితిని నేను ఎందుకు పొందుకున్నాను, ఇది నేను పొందుకోకూడదు మరలా అని దేవునికి సాక్షులుగా బ్రతకాల. కానీ బ్రతకరు. ఇది వాస్తవం, నిజమేది. మీరు నమ్మాలా, మీ హృదయాలు ఒక్కసారి పరీక్షించుకోవాలా. గడిచిన శుక్రవారం నేను ఒక ఊరు వెళ్ళా, బాలరెడ్డిపాలెం అని, నాగరాజుపల్లి దగ్గర బాలరెడ్డిపాలెం. ఒక ఊరికి వెళ్ళా. మాకు తెలిసిన బంధువే వాడు బాగా తాగి అర్థం కాక వాళ్ళున్న గృహం కూడా, వాళ్ళున్న ఆ దేశం పోయారు, కలవకుర్తి ప్రాంతం. ఆ ప్రాంతం వాళ్ళున్న గుడిసెలు కూడా తెలియకుండా ఆ తాగిన మైకులు ముందుకు వెళ్ళిపోయాడు. కుక్కను కొట్టాడు ఆ స్పీడ్లో. వాడు ఆ కుక్కను కొట్టగానే ఆ కుక్క చచ్చిపోయింది. ఈ కొట్టిన వాడు ఆ స్పీడ్లో దాన్ని కొట్టగానే పోయి గుంటలో పడ్డాడు. నడుములు విరిగిపోయినాయి. ఈ తలకున్నటువంటి ఈ పై కప్పు ఒక్కసారిగా లేచి అట్లా సగానికి అలాగ ఉండిపోయింది. వాడిని తీసుకొచ్చారు హాస్పిటల్కి, ఉస్మానియాకు. చాలా ప్రయత్నాలు చేశారు కానీ వాడు బ్రతకలే. ఒక దినం పాటు కోమాలో ఉన్నాడు. డాక్టర్లతో కూడా మాట్లాడాను, అక్కడ తెలిసిన డాక్టర్లు ఉంటే హాస్పిటల్లో. ప్రయోజనం లేదు పాస్టర్ గారు, ప్రయోజనం లేదు. మరి ఏమైంది అంటే ఇష్టానుసారముగా తాగేశాడు, అర్థము కాకుండా ఉన్నాడు. మత్తు కూడా ఎక్కల. 3 రోజులు హాస్పిటల్లో ఉంటే మత్తు కూడా ఎక్కల, అంత విధంగా తాగాడు. తీసుకొచ్చారు. ఆ కార్యక్రమం చేయడానికి వెళ్ళాను. వెళితే ఆ గుంట తీశారు. అందరూ ఏడుస్తున్నారు, బాధ కలుగుద్ది. ఇదిగో బిడ్డ పోయినప్పుడు, కుటుంబంలో ఒక శోధన కలిగినప్పుడు బాధ వస్తుంది, ఏడుస్తూ వస్తుంది, ఇబ్బంది కలుగుద్ది. అందరూ ఏడుస్తున్నారు. నాకు బాధ కలిగింది. వాడు నా కొడుకు వరుస అవుతాడు, వాడికి 27 ఏళ్ళ వయసు. నాకు బాధ కలిగింది, నాకు ఇబ్బంది కలిగింది.
అక్కడ కార్యక్రమానికి తీసుకువెళ్తాం. ఆ పెట్టెలో ఒకడేమో గుడ్డేస్తానంటాడు. ఏమేస్తానంటాడు? ఒకడేమో కోడి గుడ్డేస్తాడంటాడు. ఒకడేమో నల్ల కోడిని కోస్తానంటాడు. ఒకడేమో ఆ పూడ్చిపెట్టి కార్యక్రమం చేస్తూ ఉంటే సారాయి బాటిళ్ళు, అగ్గిపెట్టెలు, బీడీలు, సిగరెట్లు ప్యాకెట్లు ఒకడేస్తానంటాడు. ఒకడేమో 500 నోట్లు, 2000 నోట్లు, పడుకోవాలి కాబే 2000 నోట్లు ఒకడేస్తానంటాడు. ఇప్పుడు ఆ కార్యక్రమం చేయాలా వద్దా? ఇప్పుడు ఆ కార్యక్రమం చేయాలా వద్దా? వాడు చచ్చింది దేంతో? వాడు చచ్చింది దేంతో? భయంకరంగా. ఆ ఫోటోలు మీరు చూస్తే అసలు నిద్ర పట్టదు. వాడు మరణం పొందుకున్నాడు. వాడు చచ్చిపోయింది దానివల్ల. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ అక్కజెల్లెలు, ఆ పిన్నిలు దాంట్లో ఆ బాటిల్ వేస్తానంటున్నారు. కోపం వచ్చి తట్టుకోలేక, సిగ్గుందా? సిగ్గు కొద్దిగానే మీ జీవితానికి ఉందా? నడి ప్రాయములో పెళ్ళై 4 ఏళ్ళు కూడా కాలేదు, ముచ్చట్లు కూడా సరిగ్గా తీరలేదు, వాడు ఆ స్థితిలో పడి ఉన్నాడంటే దానికి కారణం అది కదా. మరలా నీవు దాన్ని తీసుకొచ్చి మరలా ఇదిగో సచ్చినోడికి ప్రార్థనతో పోయాడట్టో, ప్రార్థనతో విశ్వాసుల అనే ప్రార్థనలతో వాడిని పంపించడం మంచిదా? అది ఆశీర్వాదమా కుటుంబానికి? అవన్నీ ఆశీర్వాదమా? నాకు నచ్చదు. నేను తిట్టేసే వాళ్ళని. అది నాకు తెలియదు కూడా. ఆ ఊరు కూడా, ఆ బాలరెడ్డిపాలెం ఎప్పుడు కూడా పోలేదు. మొదటిసారి తట్టుకోలేకపోయా. ఒకడొచ్చి కోడంటాడు, ఒకడొచ్చి గుడ్డంటాడు, ఇది ఆచారం అంటారు, మా సాంగత్యం అంటారు, వెనక నుంచి వచ్చేదంటారు, ముందు నుంచి వచ్చేదంటారు. ఇదిగో దేవుని కృప కావాలి నీ కుటుంబానికి, దేవుని ప్రోక్షణ కావాలి నీ కుటుంబానికి, దేవుని ఆశీర్వాదాలు కావాలి నీ కుటుంబాలకు, మరలా సంఘాలకి, మరలా విశ్వాసులుగా. అందుకే భక్తుడు అంటాడు, ఏమనంటాడు? ఆ మాటలో రాస్తున్నాడు, కావున న్యాయము మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మును కలుసుకోవట్లా. నీతి మమ్మును కలుసుకోవట్లేదు. నీతి ఎలాగ మిమ్మల్ని కలుసుకుంటుంది? లోభత్వంలో, లోకాశల్లో, లోకపు క్రియల్లో, పాపపు క్రియల్లో, లోక సంబంధాలుగా బ్రతుకుతున్నప్పుడు నీతి మనసులకు ఎలాగ కలుగుతుంది? న్యాయము ఎలాగ మనకు వస్తుంది? అక్కడతలు మనకు ఎలాగ వస్తాయి? రాను. దేవుడు వాటికి వేరుగా ఉన్నాడు. దేవుడు వారి పక్షాన వ్యాజ్యమాడు. దేవుడు వారికి ఖచ్చితంగా అడ్డు కూడా కడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు వ్యాజ్యమాడడు. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు నీతిమంతుడు. నీవు నమ్ముకున్న దేవుడు ఉన్నతమైనటువంటి వాడు. ఇలాంటి దేవుడు కాదు. చనిపోయిన వాడు చనిపోయినట్టే ఉన్న దేవుడు కాదు. ఒక బొమ్మ కాదు, ఒక రాయి కాదు, ఏదో టెంకాయ కొడితే కనికరించేవాడు కాదు. నిన్న నేడు నిరంతరం ఉన్నవాడైనా. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పోడు. ఆ గొప్పోడి మీద నువ్వు ఆనుకోవాలా. ఆ గొప్ప తండ్రి మీద నీకు ఆనుకోవాలా. ఆయన్ను చూడాలా, ఆయన కోసం ఎదురుపడాలా, ఆయన కోసం నువ్వు ఆకర్షించాలా, ఆయన కోసం నువ్వు ప్రయాసపడాలా. అప్పుడే నీతి నీ దగ్గరకు వస్తుంది. అప్పుడే న్యాయం నీకు తీరుస్తాడు. మనుషులు దొరాల్సిన అవసరంలా, దేవుడే ఉండి నీకు న్యాయకర్తగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా హల్లెలూయా. దేవుడే ఉండి న్యాయాన్ని నీకు తీరుస్తాడు. నువ్వు అన్యాయస్తుడిగా ఉంటే, ఒక అన్యాయంలో పడిపోయి ఉంటే, ఎవరైనా నీకు అన్యాయం చేస్తూ ఉంటే, ఎవరైనా నీ నీతిని పాడు చేస్తూ ఉంటే, ఎవరైనా నీ విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉంటే, ఎవరైనా నీ భక్తిని పాడు చేస్తూ ఉంటే, దేవుడే న్యాయాన్ని ఇస్తాడు. మన పక్షాన్ని నిలబడతాడు దేవుడు. మన వెనకుండి నడిపిస్తాడు తండ్రి. అంత గొప్పడండి దేవుడు, అంత గొప్పడు. ఈరోజు నామకార్థ క్రైస్తవులుగా జీవించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నామకార్థ క్రైస్తవులుగా ఇంటి పేరు చూస్తే కస్తూరి వారు క్రైస్తవులు, ఇంటి పేరు చూస్తే క్రైస్తవులు. ఇంట్లో ఎప్పుడు శోధనలో, ఎప్పుడు రోదనలో, ఎప్పుడు కీచులాట. ఎందుకు?
మరలా దేవుణ్ణి ప్రశ్న ఏమని ప్రశ్న? నీతి మాకు దూరముగా ఉన్నది, న్యాయము మాకు జరగట్లేదు, ఎప్పుడు దేవుడు మాకు అన్యాయస్తుడిగానే ఉన్నాడు అని. ఇదిగో ఈ దినాన్ని మీకు చెబుతున్నాను, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. దేవుడు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడేవాడు. దేవుడు ఎప్పుడు కూడా కుటుంబాలను బాగుపరచాలని కోరుకునేటువంటి వాడు. నీ రక్త సంబంధికులు కోరుకోరు, నీ కట్టుకున్న వారు కోరుకోరు, నీ బంధువులు కోరుకోరు. ఒకవేళ కోరుకున్న వారు కొద్ది మట్టుకే. కానీ నీవు నమ్ముకున్న దేవుడు నిత్యము, నిరంతరము, శాశ్వతము, సదాకాలము నీ ఆశీర్వాదాన్ని కోరుకుంటాడు, నీ మంచినే కోరుకుంటాడు, నీ ఉన్నత స్థితిని కోరుకుంటాడు. నేను పడదొస్తాడా? ప్రభు వారిని తీసుకెళ్ళింది సైతాన్ ఎక్కడికి? ఎత్తైన కొండ మీదకి ప్రభు వారినే, యేసయ్యనే తీసుకెళ్ళింది. లోకాన్నంతా చూపించింది. ఒకసారి చూడు ప్రభువా, లోకమంతా చూడు అని యేసయ్యకే లోకమంతా చూసింది. చూపించి లోకమంతా నీకు ఇస్తా, ఒక్కమారు నాకు దండం పెట్టు. ఏమన్నాడు? లోకమంతా నీకు ఇస్తా, ఒక్కసారి నాకు దండం పెట్టు. ఎవరి చేతుల్లో ఉంది లోకం? ఎవరి చేతుల్లో ఉంది? భూమి దుష్టుని చేతులకు అప్పగింపబడుతున్నది. ఎవరి చేతులకి? దుష్టుని చేతునికి అప్పగింపబడి ఉంది భూమి మీద ఉన్న సమస్తం వాని చేతిలో ఉంది. నువ్వెవరి చేతిలో ఉన్నావు? దేవుణ్ణి ఎత్తైన ఆకాశం కొండ మీద తీసుకొని వెళ్ళి సమస్తం నీకు ఇస్తానటువంటి సైతాను వాడి ముందు నువ్వెంత నేనెంత? వాడి ముందు నువ్వెంత నేనెంత? మరి తెలుసు కదా దేవుడు కార్యం జరిగిస్తాడని, దేవుడు ఉన్నతంగా నడిపిస్తాడని, దేవుడు మన పక్షాన వ్యాజ్యం ఆడతాడని, మన పరిస్థితుల్లో వెనువెంటే ఉంటాడని, మన కష్టాల్లో పాలుభాగస్తుడిగా ఉంటాడని, మన కన్నీళ్లు పంచుకునేటువంటి అనుభవం ఆయన పొందుకుంటాడని. మరి దేవుని మీద ఆ అవగాహన నీకు ఎందుకు లేదు? నీ విశ్వాస జీవితంలో నువ్వు పొందుకున్నటువంటి భక్తిదేనా? ఇన్నేళ్ళు విశ్వాసం అనే సర్వీసులో నువ్వు పొందుకున్న దేవుడి మీద ఉన్న నీకు అనుభవం, దేవుడి మీదకున్న నీకు నమ్మకం అదేనా? ఇదిగో నా ప్రభు అంటున్నాడు, దేవుణ్ణి నమ్మనటువంటి వారు, దేవుని మీద నమ్మక ఉంచినటువంటి వారు లోకం దృష్టిలో వారు యోగ్యులట. లోకం దృష్టిలో వారు యోగ్యులు, కానీ దేవుని దృష్టిలో వారు యోగ్యులు కావడానికి అర్హులు కారు. నువ్వు లోకం దృష్టిలో యోగ్యత కోసమే బ్రతుకుతున్నావు, కానీ లోకం దృష్టిలో మనుషుల యొక్క పారంపర ఆచారాల కోసమే బ్రతుకుతున్నావు, కానీ లోకం దృష్టిలో మనుషులు యొక్క చేసినటువంటి కల్పన కథలతోతమే బ్రతుకుతున్నావు, కానీ దేవుని యొక్క ఆ యోగ్యత ప్రసన్నత కోసం బ్రతకట్ల. ప్రభువారు శిష్యులు చాలలో పడి వస్తున్నారు. మధ్యాహ్నం వేళ ఆ పొలాల్లో పడి వస్తూ ఉన్నారు శిష్యులు. ప్రభువారు బాగా ఆకలిగొని ఉన్నారు. ఏమన్నారు? బాగా ఆకలిగొన్నారు. ఆకలిగొని ఆ వెన్నులు తింటూ వచ్చారు. సహోదరు భోజనం పెట్టింది సంఘంలో, విశ్వాసి ప్రభువారికి శిష్యులకి భోజనం పెట్టింది. ప్రభువారు శిష్యులు త్వరగా చేతులు కడుక్కోకుండా, మా నిద్రపోమాక ఆ చేతులు కడుక్కోకుండా ప్రభువారు శిష్యులు భోజనం తింటూ ఉన్నారు. అక్కడ ఉన్నారు పెద్దలు, అక్కడున్నారు. ఇక్కడ ప్రభువారు శిష్యులు కూర్చున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, ఇదిగో ప్రభువా, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, ఇది పాపం కదా, ఇది ధర్మశాస్త్ర గ్రంథంలో లేదు కదా, ఇది పాపము కదా అని వారు అడుగుతున్నారు. అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా వారు అడుగుతున్నారు. దానికి ప్రభువారు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు ప్రభువారు దానికి?
ప్రభువారు ఏమనుకున్నారు? ఏమన్నారు? చదవలేదు మీరు? ఏమన్నారు ప్రభువారు? చేతులు కడుక్కొనుట ముఖ్యమా? చేతులు కడుగుకొనుట ముఖ్యమా? హృదయం ఆహారముతో ఆకలి తీరట ముఖ్యమా? ఏది ముఖ్యం? ఏది ముఖ్యం? ఒక మనిషి ఆకలి తీరట ముఖ్యమా? చేతులు కడుక్కొనుట ముఖ్యమా? ఇదిగో సాతాను సంబంధులారా, మీరు ఈ లోకపు ఆలోచనలతో మీరు బ్రతుకుతున్నారు, కానీ దేవుని యొక్క క్రియలు మీలో లేవో. మనుషుల యొక్క పారంపర్య ఆచారాల కోసమే మీరు బ్రతుకుతున్నారు, కానీ వాటి కోసమే మీరు జీవిస్తున్నారు, కానీ వాటి కోసమే మీరు ముందుకు వెళుతున్నారు, కానీ దేవునికి సంబంధులుగా, దేవునికి ఇష్టలుగా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మీరు లేరు. తిన్నది మరలా బహిర్భూమిలో కలిసిపోవాల్సిందే. నువ్వు తినే ఆహారము శ్రేష్టమైనదా? అది మట్టిలోనిదే కదా. ఈరోజు మనుషులకు ఆలోచన కలగాల. దేవుని మీద పూర్ణముగా అనుకునేటువంటి భక్తి, దేవుని మీద విశ్వాసంగా ఉండే స్థితి ఈరోజు మనుషులకు లేదు. మనుషుల యొక్క ఆచారాలతోనే బ్రతకడానికి ఇష్టపడుతున్నాం. ఇదిగో దేవుడు ఉన్నాడు, నేను నమ్ముకునేది ఆయన తప్ప మరి నాకెందుకు వేరొకరు అన్న తెగింపు, అన్న విశ్వాసం ఈరోజు మనుషులకు కనపడట్లా. అందుకంటారు, ఏమంటారు? కింద చదవండి అమ్మా. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము, కానీ చీకటియే ప్రార్థించును. వెలుగు కోసం కనిపెడుతున్నారంటే వీళ్ళంతా ఎవరు? ఈ లోక సంబంధులు, ఈ అంధకార సంబంధులు, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలతో పట్టుకున్నటువంటి వారు వెలుగు కోసం ఎదురు చూస్తున్నారంట, వెలుగు కోసం ప్రయాసపడుతున్నారంట. కానీ వెలుగు వారికి రావట్లేదని వారు హృదయంలో ఉంచుకున్నారు. వెలుగు వస్తుంది, వెలుగు కలుగుతుంది, కానీ వెలుగులో ఉండి కూడా వారు చీకట్లో బ్రతుకుతున్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెలుగులో ఉండి కూడా వెలుగు వారికి అర్థము కాల. వెలుగులో జీవిస్తూ కూడా, వెలుగులో బ్రతుకుతూ కూడా అది వెలిగింపబడే అనుభవం అని వారికి అర్థం కాల. అది చీకటే అని వారు గమనిస్తున్నారు, అది చీకటే అని వారు అనుకుంటున్నారు. అది వారి చీకటే అనుకుంటున్నారంటే వీళ్ళు ఏడున్నారు? ఈ గుంపు, ఈ మనుషులు ఏడున్నారు? చీకట్లో ఉన్నారు. వెలుగులు ఎక్కడున్నారు? ఎంత చక్కటి మాటలు. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము, కానీ చీకటియే మాకు ప్రాప్తించదు. వెలుగు నువ్వు కనుగొంటే కదా, వెలుగు నువ్వు చూస్తే కదా, కూరను రుచి చూస్తే కదా రుచి తెలిసేది. రుచి చూడకుండా కూర రుచిగుందో, కారంగా ఉందో, ఉప్పుగుందో, తెల్లగుందో, పచ్చగుందో, ఎట్టుందో రుచి చూస్తే కదా. వెలుగును కూడా వెలుగు సంబంధులతో నువ్వు వెళితే కదా, వెలుగు సంబంధివై నువ్వు ఉంటే కదా, వెలిగింపబడే అనుభవం ఎప్పుడైనా నీలో ఉంటే కదా. లేదా నీలో లేకపోతే ఆ వెలిగింపబడిన వారి దగ్గరికి వెళ్ళి ఆ గుంపులో చేరి నువ్వు విశ్వాసంగా ఉంటే కదా ఆ వెలుగేందో నీకు తెలిసేది. నీకు చీకటికి తేడా తెలిగిపోయే, వెలుగు తేడా తెలిగిపోయే, విశ్వాసంకి తేడా తెలిగిపోయే, అవిశ్వాసంకి తేడా తెలిగిపోతే బ్రతికి కూడా దేవుళ్ళో ఉండి కూడా ఈరోజు వాస్తవమే, నిజమే ఈ మాటల యొక్క తాత్పర్యము, ఈ మాటలు వెనుకున్నటువంటి ఆ సారాంశం నిజమే. అందరూ దేవుడి సముఖంలో ఉన్నాం, అందరూ వాడికి వెళ్తామా? వెళ్ళలేము. కొద్దిమందిమే. ఆ కొద్ది మందిలో ఉండేవాళ్ళు వెలుగును గ్రహించేవారు. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా హల్లెలూయా. ఆ వెలుగును గ్రహించేవారే, ఆ వెలుగును గ్రహించే గుంపులో నేనెందుకు ఉండకూడదు అనుకోవట్లేదు. ఈరోజు నాకు చీకటే ప్రాప్తించింది, నేను చీకటిలోనే ఉన్నాను, నాకు చీకటే, నా బ్రతికింతే, నాకు ఎప్పుడు ఇదే పరిస్థితి, నా బ్రతికంతా ఇదే, ఎప్పుడు నాకే వస్తాయి, ఎప్పుడు నాకే కలుగుతాయి, ఎప్పుడు నా కుటుంబంలోనే ఉంటాయి, ఎప్పుడు నాకే కన్నీరు, ఎప్పుడు నాకు సంతోషం లేదు, ఎప్పుడు నాకు సమాధానం లేదు అని ఎప్పుడు అనుకుంటాం. లేరు అనుకునే వాళ్ళు? ఇది నాకే కలుగుతుంది, ఎందుకో
మా అన్నకు రాదు, మా తమ్ముడికి రాదు, నా ఎదురింటి వాళ్ళకి రాదు, నా పక్కింటి వాళ్ళకి రాదు, ఎవరికి రాదు, నాకే కలుగుతుంది, నాకే. నీకే ఎందుకు కలుగుద్ది? పైన నెత్తి మీద పాప మూట పెట్టుకున్నప్పుడు నీకు ఎవరికి కలుగుద్ది? అది తీసేసి చూడు. ఆ పైన ఉన్నటువంటి పాప మూట, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ దోషాలు, ఆ పాపాలు తీసేసి చూడు. ఇది నాకు కాదు, ఇది నాది కాదు. ఒకవేళ ఇది కలిగిందంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు, ఇది నాది కాదు అన్న మాట వచ్చింది. ఇది ఎప్పుడు నాదే, నాకే ఈ బాధలు, నాకే ఈ ఇబ్బందులు, నాకే ఈ కన్నీళ్ళని నువ్వు అనుకుంటున్నావు అనుకో, నీ తల మీద ఏదో ఉంది, నీ హృదయంలో ఏదో ఉంది, అదే నిన్ను పాడు చేస్తుంది, అదే నిన్ను లోక సంబంధంగా మార్చేస్తుంది. సరి చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా. వెలిగింపబడే అనుభవంలో నువ్వు రావాలా? వెలిగించే హృదయం నువ్వు కలిగి ఉండాలా? వెలుగులో నువ్వు బ్రతకాలా? అలా వెలుగులో నువ్వు బ్రతకాలంటే చీకటి నుంచి దూరమై వెళ్ళిపోవాలి. ఇంకా కిందకి చదవండి, ఇంకా కిందకి. ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారములోనే నడుచున్నాం. ఎదురు చూస్తున్నాడంట ప్రకాశవంతమైనటువంటి వెలుగు కోసం, కానీ అది దొరకట్ల. అందును బట్టి ఎక్కడ నడుస్తున్నారట? అంధకారంలోనే నడుస్తున్నారట. అంధకారంలో నడవడం అంటే ఇదిగో దేవునికి నచ్చినటువంటి కార్యాలు, దేవునికి హేయమైనటువంటి కార్యాలు, పనులు, పనిబాట్లు ఏవి మనము చేసినా దేవునికి ఇవి తగవు, దేవునికి ఇవి ఇష్టం లేదు, ఇవి దేవునివి కావు అన్న నడిచే ప్రతి మార్గము అంధకార మార్గమే, శ్రేష్టమైన మార్గం కాదు. ఇదిగో దేవునికి సంబంధించినది కాదు అనేది ప్రతిదీ అంధకారమే. ప్రతిదీ, అది ఏదైనా అది నువ్వు సరి చేసుకో. ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకో, నీ కుటుంబాన్ని పరీక్షించుకో. ఇదిగో దేవునికి ఇష్టమైనది చేస్తున్నావా? దేవునికి నచ్చినది చేస్తున్నావా? దేవుడు ఏర్పాటు చేసినటువంటి నీతి కలిగినటువంటి ఆ వెలుగునిచ్చే ప్రకాశవంతమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? లేదా దేవునికి నచ్చినటువంటి ఆ అంధకార సంబంధులతో కలిసి ఆ అంధకార సంబంధమైనటువంటి కార్యాలతో ముడిపడి ఆ కార్యాల్లో నువ్వు ముందుకు వెళుతున్నావా? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. ప్రకాశమైనటువంటి ఆ చుక్క జ్ఞానులకే ఎందుకు కలిగింది? ప్రకాశవంతమైనటువంటి దేవుణ్ణి గుచ్చినటువంటి ఆ చుక్క, ఆయన్ని గుచ్చినటువంటి తెలిపిన ఆ చుక్క జ్ఞానుల మట్టుకే ఎందుకు, వారికి ఆ దర్శనం ఎందుకు కలిగింది? మిగతా వారికి కూడా కలగొచ్చు కదా, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. ఆ పారాదేశీల్లో ఆ జ్ఞానులు, మన దగ్గర జండు బాం ఉందిగా, జండు బాం వాళ్ళే కనిపెట్టింది, ఆ దేశం వాళ్ళే, పారాదేశీయులు. ఆ జండు బాం మీద కూడా రాసి ఉంటుంది, వాళ్ళే, మందగా జండు బాం. వాళ్ళకే దర్శనం ఎందుకు కలిగింది? ఇంకా చాలామంది జ్ఞానులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, యోగ్యులు ఉన్నారు, పవిత్రులు ఉన్నారు, ఇంకా చాలామంది ధనికులు ఉన్నారు. వాళ్ళెవరికి కూడా కలిగినటువంటి ఆ దర్శనం జ్ఞానులకే ఎందుకు కలిగింది? ఎందుకో తెలుసా? ఆ ప్రభువును గుచ్చి వారు కనిపెట్టుకొని ఉన్నారు. ఆ వెలుగును చూడడానికి వారు ఎంతో కాలం నుంచి ఆశపడి ఉన్నారు. ఆయన చూడడానికి, ఆ వెలుగును చూడడానికి వారు దివారాత్రములు కనుగొని ఉన్నారు. అందుకే వాడికి ఆ దర్శనం కలిగింది. ఇదిగో ఆ ప్రకాశవంతమైనటువంటి దర్శనం, ఆ ప్రకాశవంతమైనటువంటి మార్గంలో ఎవరు నడుస్తారయ్యా, ఎవరు పయనిస్తారయ్యా, ఎవరు వెళతారయ్యా అని అంటే దేవుని సంబంధులు, దేవుని కోసం బ్రతికే బిడ్డలు, దేవుని మార్గంలో నడవాలనుకున్నటువంటి బిడ్డలు, లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, దౌష్ట్యాన్ని విడిచిపెట్టి, నిర్దోష మార్గాలను విడిచిపెట్టి దేవుని మార్గాల్లో నడిచేవారికి ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ మార్గము కనుగొంటారు. అప్పుడు తెలుసుద్ది, అరే ఇప్పుడు వెలుగులో మేము పయనిస్తున్నాం, వెళుతున్నాం, వెలుగులో వెళుతున్నాం.
ఏ మార్గాల్లో మనం వెళుతున్నాం? నిర్దోషుల మార్గంలోనా, పాపుల మార్గంలోనా, అపహాసకులు కూర్చున్న మార్గంలోనా? ఏ మార్గంలో వెళుతున్నావు? ఒకవేళ ఆ మార్గంలో నీవు ఉంటే నీతి నీకు కలగదు, భక్తి నీకు కలగదు. ఈరోజు నేను ఒక 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 సహోదరుని నేను సాయంత్రం ఒక ట్రాఫిక్ ఎస్ఐని కలిశాను. నిన్న కాదు, లాక్డౌన్ పెడతానన్న శుక్రవారం పూట అడిగాను. నేను క్రైస్తవుడు, అతను తెలుసు నాకు, ఒంగోలు ఆ సర్కిల్లో ఉంటాడు. బాయ్జు ఈరోజు ఇది లేదంటాయా, ఇది దాన్ని ఏమంటారు, లాక్డౌన్ లేదా, పెడతానన్నారు కదా, టీవీలో కూడా చూపించారు కదా, లేదా అని అంటే, లేదు హనోక్ గారు, లేదు, మాకు ఇంకా ఆర్డర్స్ రాలేదు అని అన్నాడు. అలా నేను అట్టా బండి మీద నిల్చున్నాను, అతను అట్టే నిల్చున్నాడు, మాట్లాడుతున్నాం. నేను శుక్రవారం ప్రార్థనకు వచ్చేటప్పుడు, లేదు హనోక్ గారు అన్నాడు. సరే మరి ఎందుకు, ఏంటి పరిస్థితి, ఏంటయ్యా, ఏంది మరి, ఏంటి సంగతులు అని ఇట్లా మాట్లాడుతూ ఉంటే అతను చెప్పిన మాట ఒకటి తెలుసా? హనోక్ గారు, నేను అనుకోలేదు, నేను కూడా ఈ రెండోసారి ఈ పరిస్థితి వచ్చిన తర్వాత, మరలా ఈ రోగం చెలరేగిన తర్వాత ఇక్కడ భయం కలుగుతుందండి. ఇక్కడ భయం కలుగుతుంది. ఇక్కడ ఎందుకు భయం కలుగుతుంది అని అంటే, ఎవరి ప్రాణము ఎప్పుడు పోతుందో తెలియట్లేదండి. ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియట్లేదు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ ప్రాణం పోతుంది, ఆరోగ్యంగా లేని వారి ప్రాణం కూడా పోతుంది. ఒకప్పుడు ఒక సంవత్సరమైనా బ్రతుకుతాం, ఒక 4 ఏళ్ళైనా బ్రతుకుతాం అన్న గ్యారంటీ, కొద్దిగైనా నమ్మకం ఉండేది. కానీ ఈ పూట ఆ నమ్మకం లేదండి. అందుకే నేను అనుకుంటున్నానండి హనోక్ గారు, దేవుడి సన్నిధిలోకి వెళ్ళి నా పాపాలన్నీ, నా లోక సంబంధమైనటువంటి కార్యాలన్నీ, నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకుందాం అనుకుంటున్నానండి. రేపు ఆదివారం చర్చికెళ్ళి ఒప్పుకుందాం అనుకుంటున్నా. ఎందుకు ఒప్పుకుందాం అనుకుంటున్నాను అని అంటే, నాకు మాటలేవు అతను చెప్తూ ఉంటే, ఎందుకు నేను ఒప్పుకుందాం అనుకుంటున్నానంటే, రేపటి దినమే నా ప్రాణం పోతే, ఈ రోగం వల్ల, పరిస్థితి బాగోలేకపోవడం వల్ల రేపటి దినం నా ప్రాణం పోతే, ఈలోపు నేను మారు మనసు పొందాను కదా, నా దేవుని దగ్గర నేను ఉంటానండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. నా దేవుని దగ్గర నేను ఉంటానండి. అందుకని నా పాపాలు నేను ఒప్పుకుంటానండి. ఈరోజు మరణానికి గ్యారంటీ లేదు. ఇంతకు ముందన కొద్దిగా నమ్మకం ఉండేది, ఇప్పుడు లేదు. ఎంతమంది మరణాలు తెలుసా? సేవకులు, విశ్వాసులు. నిన్నటి దినమైతే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే 100 మంది, నిన్నటి దినాన 100 మంది కాల్ చేయడానికి శ్మశానం ఖాళీ లేదు. కనీసం ఆ కన్నవారు కానీ, ఆ పుట్టినవారు కానీ, ఆ బంధుమిత్రులు కానీ శవాల దగ్గర కూడా రాని పరిస్థితి. వదిలేస్తున్నారు. ఆ స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, ఆ ఆర్గనైజ్ చేసే సంస్థల వాళ్ళు వెళ్ళి కాల్ చేస్తున్నారు, పూడ్చిపెడుతున్నారు. కానీ శవాల తోటలో ఖాళీ లేదు. హాస్పిటల్ నిండా శవాలు, ఏ రూముల్లో చూసిన శవాలు. ఏ రూములో చూసినా, ఎక్కడ చూసినా. మన దగ్గర తక్కువ, విచ్చలవిడిగా ఉన్నాయి. ఏ పేటలో చూడు, ఏ ప్రాంతంలో చూడు, ఏ వీధిలో చూడు, ఏదొక మరణం. బాగున్నాయా? మీరు చూడట్లేదా? మీ కళ్ళకు కనపడట్లేదా? మీరు తెలుసుకోవట్లేదా? మరి కళ్ళకు కనపడినప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు, ఇదిగో హృదయంలో ఒక వేదన ఉండాలి కదా, ఒక బాధ ఉండాలి కదా. దేవుని బిడ్డలైనటువంటి వారు ఒక బాధ ఉండాలి కదా. ఇదిగో అకస్మాత్తుగా నా మరణం ఈ దినాన్ని వస్తే, నా పాపాలు నేను ఒప్పుకోలేదే, నేను బాప్తిసం తీసుకోలేదే, దేవునికి నేను దగ్గరగా ఉండలేదే, దేవుని సముఖంలో నమ్మకంగా నేను బ్రతకలేదే, లోకం కోసం పాటుపడ్డానే, నా తండ్రి రేపు అడుగుతాడే, ఆయనకి ఏం సమాధానం చెప్పాలా అన్నటువంటి బాధ కలగట్లా. అన్న బాధ లేదు.
జీవితాలను లోక సంబంధులుగా మార్చివేసుకుంటూ అంత భయంకరమైన ఉపద్రవాలు వస్తున్నా కానీ అర్థం కాక కన్ను మీ నానక లోక సంబంధులుగా జీవిస్తున్నారు. ఇది న్యాయమా? మరి అలాంటప్పుడు నీతి ఎలాగొస్తుంది? అలాంటప్పుడు న్యాయం ఎలా కలుగుతుంది? నువ్వు ఇదిరానా నాకు న్యాయం కలగట్లేదు, దేవుడు అన్యాయస్తులను కలిగే నీ మాటలో వస్తే దేవుడు అక్కడ చూస్తాడు నీ సంగతి. నేనేమి నీకు న్యాయం చేయలేదు. ఏ కొరత చేశాను? నీవే నీ దోషాలను బట్టి, నీ పాపాలను బట్టి, నీ అపవిత్రతను బట్టి, నీ దోష కార్యాలను బట్టి, నీ లోక సంబంధమైనటువంటి స్థితిని బట్టి నీవు నాకు దూరం అయిపోయి నువ్వు నన్ను మరలా న్యాయం చేయలేదంటావా? దిగజారిపోతుంది విశ్వాసం, దిగజారిపోతుంది. మన నడతలు దేవుని వైపు వెళ్ళేట్లా నమ్మకంగా. కింద చదువుకోవాలి, ముగింపులో కొడదాం. గోడ కొరకు గుడ్డివారు తౌడులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె. గోడ కొరకు గుడ్డోడు అంటే గోడ కోసం తౌడులాడతాడు. వాడి గోడ ఏడుందో తెలియదు కనుక గుడ్డోడు తౌడులాడతాడు. మరి కళ్ళున్నోడు తౌడులాడటం ఎందుకు? గుడ్డోడు అంటే తౌడులాడాలా, గుడ్డోడు అంటే ఎతకాలా. గోడ ఎక్కడుందో, ఇల్లు ఎక్కడుందో, కుటుంబం ఎక్కడుందో, పిల్లలు ఎక్కడున్నారో, బంధువులు ఎక్కడున్నారో వాడు ఎత్తుక్కోవాలా, పరీక్షించుకోవాలి పట్టుకొని. మరి కళ్ళున్నోడికి అవసరమా? అర్థమైంది మాట వెనుక ఆ రహస్యం. కళ్ళున్నోడికి అవసరమా? కళ్ళున్నాడు కూడా తౌళ్ళాడుతున్నాడట. ఎందుకు కళ్ళున్నాడు తౌళ్ళాడుతున్నాడు? ఎందుకు తౌళ్ళాడుతున్నాడు? గుడ్డోడు వాడు బ్రతికే గుడ్డితనం కనుక వాడికి అంతా కూడా చీకటే. మరి కళ్ళున్నాడు వెలుగులో ఉండాలిగా, కళ్ళున్నాడు వెలుగులో వెళ్ళాలి కదా. వాడు కూడా చీకట్లో బ్రతుకుతున్నాడు కాబట్టి వీడు కూడా తౌళ్ళాడుతున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. అర్థమైన వారికి హల్లెలూయా. కళ్ళున్నాడు కూడా ఆ గుడ్డితనంలోనే ఉన్నాడు. వాడికి ఇడికి ఏమి తేడా ఉన్నదా? కళ్ళు లేకుండా వాడు తౌళ్ళాడుతున్నాడు, కళ్ళుండి వాడు వీడి చీకట్లో బ్రతుకుతున్నాడు, తౌళ్ళాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఆడ తౌళ్ళాడుతున్నారు? ఇప్పుడు చెప్పండి, మీరు ఆడ ఎతుకుతున్నారు? చీకట్లోనా, వెలుగులోనా? ప్రకాశవంతమైనటువంటి వెలుగు కనిపించినా అది నా కోసమే ఉదయించింది. నా జీవితం, నా మారు మనసు కోసమే, నా రక్షణ కోసం ఆయన ఉదయింపజేసింది అన్న తెలుసుకోలేనటువంటి జ్ఞానం కూడా, ఆ ఆలోచన కూడా, ఆ విశ్వాసం కూడా ఈరోజు మనుష్యుడికి లేదు. ఇక తౌళ్ళాడుకోక, చీకట్లో తౌళ్ళాడుకోక, వెలుగు కూడా అర్థం కాక ఏం చేస్తారు? ప్రియ సహోదరులారా, వాక్యము మనతో రూఢిగా మాట్లాడుతుంది. రెండంచులు పదునైనటువంటి ఖడ్గం మన హృదయంతో మాట్లాడుతుంది. ఇదిగో దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడు, నా పవిత్రతను బట్టే, నా పరిస్థితిని బట్టే అన్న ఎరిగిన హృదయం, అన్న తెలుసుకున్న హృదయం రక్షింపబడుతుంది. ఆయన హృదయం రక్షింపబడుతుంది. మీ మాటలు దేవుడు వింటున్నాడు, మీ ప్రార్థనలు దేవుడు ఎరుగున్నాడు, మీ విన్నపాలు దేవుడు ఆలకిస్తున్నాడు. ఆయన చెవియొగ్గి ఉన్నాడు ఎప్పుడు కూడా. అందుకే 59వ అధ్యాయం 1వ వచనం ఏమన్నా రాయబడింది? రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, వెననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి ఏవచ్చినాయి అంటే అడ్డంగా ఉన్నాయి. మన దోషాలు దేవునికి మనకి. ఆయన వింటున్నాడు, ఆయనకు తెలుసు నీ ప్రార్థన నువ్వు ఎట్ట ప్రార్థన చేస్తున్నావో, దేనికోసం నీ కన్నీరు గారుస్తున్నావో, అది ముసలి కన్నీరా, మామూలు కన్నీరా, లోక సంబంధమైన కన్నీరా, దేవుని కోసం హృదయపూర్వకంగా కాల్చే కన్నీరా, దేవుడు తెలుసు. ఇదిగో నా ప్రేమ దేవుని బిడ్డలారా, సమయం ఏది కూడా అనుకూలంగా లేదు. కొన్ని ఆలయాలు కూడా మూతపడిపోయినాయి. కొన్ని ఆలయాలు కూడా మూతపడిపోయినాయి. పాత స్థితి మరలా వచ్చింది. మీకు తెలుసో తెలీదో, పోయిన మారు కంటే ఈ మారు ఇంకా అధికమైన మరణాలు. పోయిన మారు కంటే ఈసారి ఇంకా అధికమైన మరణాలు.
పోయినసారన్నా కొద్దిగా ఆ డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే ఏదో ఒకటి ప్రయాసపడితే బ్రతికేవారు. ఇప్పుడు ఏమీ లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఏమి తేడా లేదు. ఆ పరిస్థితి మన ఆలోచించండి, మీ హృదయానికి ఆలోచించండి. ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, ఒక సహోదరుడిగా, అన్ని విధాలుగా చెప్తున్నాను, ఒక బిడ్డగా చెప్తున్నాను. ఆలోచించండి మీ హృదయాలను, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, బలపడండి దేవునిలో. మీ విశ్వాసాన్ని పోగొట్టుకోకండి, చెరుపుకోకండి. మీరు చెరుపుకొని ఎదుటివాడిని మీ విశ్వాసాన్ని చెరపకండి. భక్తిని ఉంచుకోనండి. మీ దేవునికి మీరు సమాధానం చెప్పాలనుకున్నాడు. ఈరోజు ఏ మనుషుల మాటలు విని నువ్వు లోక సంబంధంగా బ్రతికిపోతున్నావో, ఏ మనుషుల మాటలు విని నువ్వు లోక సంబంధంగా బ్రతుకుతున్నావో, ఆ మనుషులు కూడా అక్కడ తీర్పు రావాల్సిందే. దేవుడు మాట విను, దేవుడు మాట విను, బ్రతుకులు బాగుపడతాయి. మన చుట్టూ ప్రాకారం వేస్తాడు, కంచెలు వేస్తాడు, ఇబ్బందులు కలుగు చేయడు. ఒకవేళ కలిగించిన వాటి నుంచి నిన్ను వేరుపరుస్తారు, వాటి నుంచి నిన్ను కాచి కాపాడుతాడు. ఆయన నమ్ముకుంటే ఆయన నీ మొరలు వింటున్నాడు, వినలేదని మాత్రం నువ్వు అనుకోవద్దు. నీ ప్రార్థన వింటున్నాడు, వినలేదని నువ్వు అనుకోవద్దు. ఆయన ఎప్పుడు కూడా చెవియొగ్గునే ఉన్నాడు, ప్రతిసారి చెవి. అందుకే ఆ మాట అన్నాడు, ఏమని? విననేర్కినట్లు ఆయన చెవులో బంధం కాలేదు. నీ చెవులే మందం అయిపోయినాయేమో, వాక్యం వినక, వాక్యం వినలేక, ఎప్పుడు చెప్పే వాక్యమే కదా ఇంకేం విందామని నీ చెవులే మందమైపోయినాయేమో. రోజు అన్నం తిని రోజు అన్ని పనులు చేసుకొని ముఖం మాత్రం కడుక్కొని నాలుక మీద తెగడ లాగలేదనుకో, నాలుకేమైపోయింది? ముద్దుబారిపోయింది. తెలుసుద్దా? నాలుకకు స్పర్శ తెలుసుద్దా? రుచి తెలుసుద్దా? మంచి తెలుసుద్దండి? మీరు ఎప్పుడు చూడలేదా? తేనె తినండి, ఒక డబ్బా తేనె తినండి. తేనె తిన్నాక నాలుక ఎట్టుంటుంది? ముద్దుబారిపోయింది, రుచి తెలీదు. మన చెవులు కూడా మందమైపోయినాయి. వాక్యం ఎంతగా లోపలికి వేస్తున్నా కానీ ఎక్కట్లా, మందమైపోయినాయి, ఆపివేస్తున్నాయి బయటే. అలాగే నీకు ఆపేస్తున్నాయి, ఒకసారి గమనించుకో. దేవుడు నీకోసమే ప్రయాసపడుతున్నాడు, నీకోసమే. విశ్వాసంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఏంద్రా? నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి, యోగ్యతగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. ఏమని చివరమట, గోడ కొరకు గురిటి వారి వలె తడువులు ఆడుచున్నాము, కన్నులు లేని వారి వలె తౌడులు ఆడుచున్నాము. సంధ్య చీకటి ఎందువలనే మధ్యకాలమున కాలు జారిపడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాం. బాగా బ్రతుకుతూ కూడా ఎలాగున్నామంట? చచ్చిన వారి వలె ఉన్నాం. మన బ్రతుకులు ఎట్లాగున్నాయో. సంధ్య చీకటి పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం కలుగుతున్నా కానీ వారికి ఆ వెలుగు కలగట్లా, ఆ వెలుగు వారి హృదయంలో వెలిగింపబడట్లా, ఆ వెలుగును వారు కనుగొనట్లా. వారు చీకట్లో ఉన్నారనే అనుకుంటున్నారు. ఎందుకంటే వారి దోషములు దేవునికి దూరంగా ఉన్నాయి. అందుకే వారు గ్రహింపలేకుండా ఉన్నారు. వెలుగు కలిగినా కానీ, వెలుగు వారి మధ్య ప్రకాశిస్తున్నా కానీ గుర్తింపలేకుండా ఉన్నారు. కార్యాలు కుటుంబాల్లోకి వస్తున్నా కానీ గ్రహింపలేకుండా ఉన్నారు. కుటుంబాన్ని దేవుడే కాపాడుతున్నాడని తెలుసు కూడా ఆయన్ని ఆరాధించలేకపోతున్నారు. చీకటి సంబంధులుగా ఉంటున్నారు. మీరు అలా ఉండొద్దు నా ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యంలో అటువంటి మాధుర్యం, మర్మాన్ని మీరు ఎరిగి మీ హృదయాలు మార్చుకుంటే మీకు పరలోక రాజ్యం మీకు కలుగుతుంది. దేవుని నీతి మీరు అనుభవించగలుగుతారు. దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోగలుగుతారు.
లేదు, వాడు ఏదో చదువుతాడు, ఆదివారం వచ్చి 4 మాటలు, ఒక అరగంట వాడు అరిచి చదువుతాడు, ఏడిచి చదువుతాడు, బాధపడి చదువుతాడు. నాకెందుకు, నేను ఆడ కూర్చొని ఆ ఫ్యాన్ గాలి కిందో ఆ నిద్రకోసేపు నిద్రపోతావు, ఆ ఏదో వినాలి, ఆ ముఖం వంటి తిప్పి అని అనుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సంఖ్యలో మనం ఉన్నప్పుడు ఒక్కొక్కరిది బయటపడుతూ ఉంటుంది. అప్పుడు ఏడుస్తాం. ధనవంతుడు ఏడవలేదా? ఏమండి, పరలోక రాజ్యము నరకం గురించి దేవుడు మనకి తెలియజేయలేదా? ధనవంతుడు ఏడవలేదా? ఎంతగా ఏడ్చాడు. ప్రభువా, ఈ పరిస్థితి నేను పడలేకపోతున్నానయ్యా, ఒక అవకాశమే ఎందుకు ఇస్తాడు దేవుడు? భూలోకంలో ఉన్నప్పుడు ఎన్ని మార్లు అవకాశం ఇచ్చాడు నీకు, ఎన్ని మార్లు. గుర్తించావా? బాగుపడ్డావా? హృదయాన్ని మార్చుకున్నావా? నీ భక్తి జీవితాన్ని మార్చుకున్నావా? నీ కలతలు తీసేసుకున్నావా? నీ అహంకార దృష్టి తీసేసుకున్నావా? నీ పాప పాలసీలు తీసేసుకున్నావా? నీ రోత బ్రతుకుని తీసేసుకున్నావా? ఎదుటి వాళ్ళనే మాటలు తీసేసుకున్నావా? తగ్గించుకునే స్వభావం కలిగి ఉన్నావా? ఎన్ని మార్లు కొడతంటాడు దేవుడు. అయ్యా ఇది కాదు నీకు, అమ్మ ఇది నీది కాదు, నువ్వు వేరుగుండాలా. నువ్వు వేరుగుండాలా. నువ్వు దేవుని సంబంధివి, నువ్వు లోక సంబంధివి కాదు. నువ్వు లోక సంబంధం అయితే ఈ కలిగి ఉండాలి. నువ్వు దేవుని సంబంధి, విశ్వాసివి. నీకు ఇది కలగదు, నీకు ఇది అక్కర్లేదు, నీది కాదు, నీది కాంది నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? నీది కాంది నువ్వు ఎందుకు అనుభవిస్తున్నావు? నీది కాంది నువ్వెందుకు పొందుకుంటున్నావు? నువ్వు జాగ్రత్త అని ఎన్ని మార్లు దేవుడి లోకంలో ఉండి మనల్ని తడుతున్నా కానీ గ్రహింపలేక అక్కడికి వెళ్ళి ఏడ్చుకుంటున్నారేమో. మన పూర్వీకులు కూడా ఏడ్చుకుంటున్నారేమో. మన తోబుట్లు, మన రక్త సంబంధులు ఏడుస్తున్నారేమో. ప్రభువా, మనొక అవకాశం దయచేయి. ఒకసారి ఆలోచించు. ఒక అవకాశం దయచేయని మన రక్త సంబంధంగా అక్కడ ఏడుస్తున్నారేమో. ఒక అవకాశం దయచేయి. ఏమన్నాడు? ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి లేదు. సరే ప్రభువా, ఇంటి దగ్గర నా అన్నదమ్ములు ఉన్నారు, భూలోకంలో అన్నదమ్ములు ఉన్నారు, ఒక్క మారు పంపించు ప్రభువా. ఒక్క మాట చెప్పొస్తా ప్రభువా, పరలోకంలో ఎలాగుంటుంది, నరకంలో ఎలాగుంటుందని ఒక్కసారి చెప్తాను ప్రభువా. వారు మార్చబడతారు. నేను పడ్డ ఆ ఘోష, నేను పడుతున్న ఈ ఆవేదన వారు పడకూడదు ప్రభువా అని దేవుడికి మొరపెడుతున్నాడు. దేవుడు ఎందుకు వింటాడు? విన్నాడు దేవుడు. మన ప్రార్థనలు విన్నాడు, మన మొరలను అన్నీ విన్నాడు భూలోకంలో. ఇంకెందుకు వింటాడు? ఆ సమయం అయిపోయింది. అందుకే అంటాడు, నీ సమయం ఉన్నప్పుడే నీ ఇంటిని చక్కబెట్టుకో. నీ సమయం ఉన్నప్పుడే. సమయం పోనీ మాక, సమయాన్ని సద్వినియోగం చేసుకో. సమయం పోగొట్టుకొని అనేకులు వ్యర్థులైపోయారు. సమయము జార విడుచుకొని అనేకులు అంధకారంలో నడిచారు. సమయాన్ని ఉపయోగించుకోక అనేకులు పాపపు మార్గాల్లో జీవిస్తూ రోత బ్రతుకుల్లో దుష్ట సంతానముగా ఉన్నారు. నా సంఘ బిడ్డలారా, నా ప్రియ సహోదరుడా, మీరు అలా ఉండద్దు. సమయాన్ని పోగొట్టుకోవద్దు, సద్వినియోగం చేసుకోండి. ఆ ప్రకాశవంతమైనటువంటి వెలుగులో మీరు మన నడవాలా. ఆ అంధకారమైనటువంటి మార్గంలో నడువుట దేవునికి ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు. దేవుని కోసం బాగుగా మీరు జీవించాలా. అదిగో పరిస్థితులు ఏవి కూడా అనుకూలంగా లేవు, అనుకూలపరుచుకోండి. విశ్వాసాన్ని కాపాడుకోండి, పవిత్రతను కాపాడుకోండి, నమ్మకత్వాన్ని కాపాడుకోండి. ఇదే మనకు తగును. దేవుడి మాటలు దీవించును. అందరూ కూడా తల ఉంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరూ కూడా తల ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడైనటువంటి మా తండ్రి, సర్వశక్తి కలిగే రాజా, మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు. ఆకాశాన్ని భూమిని సృజించిన మా గొప్ప తండ్రి, మీకు వందనాలు. కృపలను పంచుతున్న గొప్ప దేవా, మీకు వందనాలు. కృపలకు ఆధారభూతుడా, మీకు వందనాలు. మీ సమస్త కార్యాలు మా సంఘ బిడ్డల మీద కుమ్మరించి, మీ దీవెనలు, మీ సర్వసంపదలు, మెరిచే ఆయురారోగ్యాలు బిడ్డల మీద కురిపించి మీ నీతిని పొందుకోవడానికి, మీ ప్రకాశవంతమైనటువంటి మార్గంలో నడవడానికి కృప చూపండి.
ఒకవేళ ఇప్పటి వరకు అంధకార మార్గంలో, అంధకార సంబంధులుగా పాప మార్గంలో నడుస్తే, ఎక్కడైనా అయ్యో నా దేవా, ఇప్పటి వరకు పాప మార్గంలో ఉన్నాను, రోత కలిగిన మార్గంలో ఉన్నాను, నాశనాన్ని కొని తెచ్చుకునే మార్గంలో ఉన్నాను, ఆ మార్గాన్ని తప్పించి మీరు చూపించే యోగ్యమైనటువంటి మార్గంలోనికి, ఆ ఇరుకైన మార్గంలోనికి, ఆ వెలుగైన మార్గంలోనికి బిడ్డలను నడిపించి, ఆ ప్రార్థన బిడ్డల నోటి మాటను ఉంచండి. సర్వకృపానిధిమైనటువంటి నా గొప్ప తండ్రి, సకల కృపలకు ఆధారభూతులైనటువంటి నా గొప్ప రాజా, మీకు వందనాలు. మీ కాడిని మోసే కృపను ప్రతి బిడ్డ మీద భారం ఉంచి, మీ విశ్వాసాన్ని, మీ యోగ్యతను, మీ పవిత్రతను, మీ మంచి మనస్సాక్షి బిడ్డలకి ఇవ్వండి. రక్షణను కొని తెచ్చుకునే ఆ కృపను బిడ్డలకు ప్రసాదించు. మా తండ్రి, మా సంఘ బిడ్డలను నానాటికి అభివృద్ధిని దయచి, ఏ వైరస్, ఏ సైతాను ఆటంకము, కీడు బిడ్డల కుటుంబాల మీద, వారి జీవితాల మీద, వారు ఉండే పనిబాట్ల మీద, వారి నివసించే ప్రాంతం మీద, గృహం మీద పని చేయకుండా మీ ప్రసన్నత కలిగిన కాపుదల మీరివ్వండి. బిడ్డలకు కూడా అడుగులాగున మంచి మనస్సాక్షిని ప్రసాదించు. ఎవరైతే అనారోగ్యులుగా ఉన్నారో, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, రోగము రొప్పులతో కొట్టుమిట్టలాడుతున్నారో, భయంకరమైనటువంటి సమస్యలతో నింపబడి ఉన్నారో, వారికి ఆదరణ దయచి స్వస్థతనివ్వండి, ఆదరించి. భర్త లేని కుటుంబాలకు ఆదరణ దయచి, భార్య లేని భర్తలకు ఆదరణ దయచి, ఆ కుటుంబాలకు మీద ఆదరణ దయచి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం ఇవ్వండి, ఇచ్చిన బిడ్డలకు సుఖమైనటువంటి ప్రసవం దయచి. క్యాన్సర్ ఉన్న బిడ్డలను తీసివేయండి, థైరాయిడ్ సమస్యలను బిడ్డలను కాపాడండి. జ్వరాలతో, తలనొప్పులతో, సైనస్తో, మైగ్రేన్ సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డలను యేసు నామమున మీరు ఇప్పుడే మొట్టమొదటి ప్రార్థన చేస్తున్నారు. ఏ బలహీనతలైతే కడుపులో ఉన్న గడ్డలు, కడుపులో ఉన్న రోదనలు, ఇబ్బందులు, భయంకరమైనటువంటి అనారోగ్యాలు ఎవరికైతే బిడ్డలకు ఉన్నాయో వారు ఇబ్బంది పడుతున్నారో, కిడ్నీలకు మస్కలు ఉండి బాధపడుతున్నారో, తల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారో, శరీర రుగ్మతలతో ఇబ్బంది పడుతున్నారో, యేసు నామమున, యేసు నామమున, యేసు నామమున సమస్త రోగమును బాగు చేయను గాక. మీరు బాగు చేసే గొప్ప దేవుడు తండ్రి. విశ్వాసముగా అడిగే కృపను బిడ్డలకు దయచేసి, బిడ్డలు ఏ బలహీనత లేకుండా సంపూర్ణులుగా మీరు ఉన్నతంగా లేవనెత్తమని, ఈ వాక్యం విన్న ప్రతి హృదయానికి మీరు ఆదరణ దయచేసి నూతన విశ్వాసం, నూతన బలము, నూతన ప్రసన్నత దయచేయమని ప్రార్థన చేస్తూ సంఘాన్ని దీవించి, సంఘంలో ప్రతి కుటుంబాన్ని ఆదరించి
సంఘ కాపును దీవించు, వారి కుటుంబాన్ని బలపరచు, సంఘ పెద్దలు దీవించు, వారి కుటుంబాలు ఆశీర్వదించు. పురుషులను, స్త్రీలను, యవ్వన బిడ్డలను, చంటి బిడ్డలను, వృద్ధులను ఏ బలహీనత అంటకుండా నీ కాపుదల ఉంచు. హైందవ పాలనలో ఉన్న సహోదరులను, పట్టణంలో ప్రతి కుటుంబాలను, బిడ్డలను, ప్రతి డివిజన్ స్వాధీనించు. మమ్మల్ని పాలించే నాయకులను, గవర్నమెంట్ వారిని స్వాధీనించు. ఆ డాక్టర్లు ఎంతగానో వారి ప్రాణము తెగించి నాయన అనేక మంది జూనియర్ డాక్టర్లు రేపటి నెల నుంచి వారి విధుల్లోనికి వస్తుండగా, కరోనా అయినా వారి తెగించి వారి విధుల్లోకి వస్తుండగా వారి కాపుదల దయచేయండి. మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సహాయం దయచేయండి. ఎవరైతే నర్సులు ఉన్నారో వీళ్ళని దీవించి, పోలీసు యంత్రాంగాన్ని ఆశీర్వదించి, ఏ అనారోగ్యంతో వారికి అంటుకొని కాపుదల దయచి, పారిశుద్ధ కార్మికులను అదేవిధంగా ఒంగోలు పట్టణంలో చుట్టుపక్కల ఉన్న ప్రతి కార్మికులను నాయనా నాయనా నాయన ఇంకా కాలువలు తీసేవారిని, చిమ్మేవారిని, ఎత్తేవారిని ప్రతి ఒక్కరిని నీ కాపుదలతో ఉంచి, రోడ్డు పనులు చేసిన ప్రతి బిడ్డలు దీవించి, ఈ కరోనా అయినా కానీ నాయన వీటన్నిటి కూడా అధిగమించి ప్రజల కోసం కష్టపడుతున్న ప్రతి బిడ్డను నీ కాపుదలతో ఉంచి, మా సంఘం చుట్టూ నీ కంచె, నీ కాపుదల వేసి మీరు సంరక్షించమని, విన్న ప్రతి మాట బిడ్డల హృదయంలో ఫలింపును దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.